కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి ప్రాంత వాస్తవ్యులు. 1915లో జన్మించారు, 2012లో మరణించారు. తెలంగాణ ఉద్యమ ధృవతార, స్వాతంత్ర సమర యోధుడు, అలాగే వెనుకబడ్డ తరగతుల ఆశా జ్యోతి, గాంధేయవాదిగా ఆయన్ను తెలంగాణ బాపూజీ అని పిలుస్తూ ఉంటారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన నిజాం నిరంకుశ పాలనపై సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుపై బాంబు విసిరిన సాహసికులలో ఈయన కూడా ఒకరు. అలాగే 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి అగ్రనేత కూడా ఈయనే. చేనేత కార్మికుల సంక్షేమం కోసం అఖిల భారత పద్మశాలి సంఘాన్ని స్థాపించి అనేక పోరాటాలు చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసమే జలదృశ్యం, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉంది కదా, ఈ పార్టీ ఆవిర్భావానికి ఆయన నివాసమే ఒక వేదిక అయిందనమాట. అంటే తెలంగాణ సాధనకి పెట్టిన ఒక పార్టీ ఆయన ఇంటి నుంచే పురుడు పోసుకుంది అని చెబుతూ ఉంటారు. తెలంగాణలోని హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ అంటూ పేరు పెట్టి గౌరవించుకుంది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం.